వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. వికలాంగుడి కుటుంబ సభ్యులపై బంగారుపాలెం పోలీసుల దాష్టీకం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కరిడివారిపల్లికి చెందిన దళితుడైన సుందరరాజ కుటుంబ సభ్యులపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డ బంగారుపాలెం ఎస్ఐ ప్రసాద్ వికలాంగుడైన సుందరరాజుకు ప్రభుత్వం మంజూరు చేసిన బ్రిటిష్ డీకేటీ భూమి సర్వే నంబర్ 41/4A సదరు భూమిని ఆక్రమించి పోలీసుల అండదండలతో వికలాంగుడి భూమిలో దౌర్జన్యంగా కంచె వేసిన పలమనేరుకు చెందిన హోంగార్డ్ కన్యాకుమార్. మా ఉద్యోగానికి కానీ ఏమన్నా ఆటంకం వస్తే, నా ఉద్యోగానికి ఆటంకం వస్తే నీ మెడికల్ సీట్ కాదు జైలు పంపిస్తా. ఏమనుకుంటాను? జైలు పంపిస్తా. నేను తమాష అనుకుంటాను. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం పూతలపట్టు వర్గానికి చెందిన గ్రామం. అయ్యా, నా భర్త 34 సంవత్సరాలు అయింది కింద పడి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చినారు. దాంతోపాటు నేను కూలి నా కష్టార్జితం చేత కొంచెం ఆ ఇల్లు కూడా కట్టినాను. ఆ ఇంటి ఇక్కడ వచ్చేదానికి పోయేదానికి దారి లేకుండా ప్రక్కన 2 నెలలు అయింది ఆ పొలం కొని. కన్యాకుమారుడు అతను పలమనేరు స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అన్న కొడుకులు పోలీసులు, నేను పోలీసులు. ఏం చేస్తానో చూడు, నీది డీకేటి పట్టా, నాది సెటిల్మెంట్ పట్టా అని మమ్మల్ని వేధిస్తూ చిత్రహింస చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి వెళ్ళినాను. స్వామి, నాకు న్యాయం జరగలేదు. పోలీసులను వెంట పెట్టుకొని మాకు పోలీసు పట్టాల్సిన వచ్చిందని నిన్నంతా దాడులు చేసినారు మా పైన. దారి లేకుండా మెసలు కట్టి ఉన్నారు. రాతిపూసాలు నాటే అక్కడనే నైట్ అంతా అక్కడనే, భోజనాలు లేకుండా అక్కడనే ఏడ్చుకొని పండుకొని అక్కడనే ఉన్నాము నైట్ అంతా. మళ్ళీ ఈ పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడికి మంచం దగ్గరికి తెచ్చి పెట్టుకున్నాను. దయచేసి మమ్మల్ని సహాయం చేయండి. ఈ వికలాంగ నాయకులకు మేము చెప్పుకుంటున్నాము. మీరే దయచేసి మాకు న్యాయం చేయండి. ఆ కంచె ఎవరు వేశారమ్మా? ఇది కన్యాకుమారుడు. ఎవరతను? అతడు అదే హోంగార్డు పలమనేరు స్టేషన్లో పనిచేస్తాడు సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో. పోలీసు వాళ్ళు కూడా 4 వచ్చినారు నిన్న. ఇప్పుడు ఆ కింద అంతా కై అంత పొలం దున్నిండేది ఎవరు? అది మేమే సార్. దున్నిండే దాంట్లోకి దౌర్జన్యంగా వచ్చి కోసాలు నాటి కమ్మిలాగినారు. బాయి కూడా మాదే అని, బాయి సగం వస్తుందని. ఇప్పుడు ఆ కమ్మిలాగేటప్పుడు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరన్నా ఉన్నారా వాళ్ళకి సపోర్ట్గా? పంపించినాడని ఎస్ఐ 3 పోలీసులు, ఒక ఆడాయమ పోలీసు, 4 వచ్చిన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా అక్కడ కోసాలు, మీ పొలంలో కోసాలు కంచె వేసేటప్పుడు పోలీసులు కూడా ఉన్నారా అక్కడ? వాళ్ళది ఆ భూమి, మీరు డీకేటి నాటండి, నేను ఉంటానని చెప్పినాడు పోలీసు ఎస్ఐ. మీరు అప్పుడు ఇది పొలం మాది, మీరు నాటకూడదు అని అబ్జెక్షన్ చేయలేదా? అబ్జెక్షన్ చేసిన దానికే ఆయన్ని సైకిల్ నుంచి లాగి తోసేసినాడు ఎస్ఐ గారు. ఎవరిని? ఇతన్ని సుందరరాజు. మీ భర్త హ్యాండిక్యాప్డ్ వికలాంగుణ్ణి. మా పాప హ్యాండిక్యాప్ న్యాయం చేయండి నీ పోయి అడిగితే ఆమెను కూడా ఎట్లా అంటే అట్లా చెల్లి పీక్కొని ఆమెనే ఆయన పైన దౌర్జన్యం చేసినాడు. నీ ఉద్యోగం, నువ్వు సెక్రటరీ పనికి కూడా లేకుండా కంప్లీట్ ఇచ్చి మూసేస్తా, ఎఫ్ఆర్ఓ ఫైల్ చేసి నిన్ను స్టేషన్లో వేసి మూసి పెడతా. అంటే పోలీసులు కూడా మిమ్మల్ని బెదిరించారా? బెదిరించారు సార్. 4 పోలీసులు నిన్ను సాధించి భోజనాలు లేకుండా కమ్ములు బయటనే పడినాం సార్. కలెక్టర్ గారు మాకు దారి చూపించమని శనివారం అక్కడ చెప్పినారు సార్. మీరు ఇంతకు ముందు మీ భూమి సర్వే చేయించుకోలేదా? చేసినాం సార్. అదే చేసి ఆ మ్యాప్ పట్టా మొత్తం వచ్చింది. అప్పుడు సర్వే చేసిండేది ఇప్పుడు వాళ్ళు నాటిండేది కరెక్ట్ గానే ఉందా? కరెక్ట్ గా లేదు సార్. వాళ్ళు మా భూమిలో నాటుకుంటా ఉన్నారు, బాయిని అవంతా కొలుచుకుంటా ఉన్నారు. అంటే మీరు సర్వే చేయించుకున్నప్పుడు సర్వే వాళ్ళు మీకు చూపించిన కొలతలు కాకుండా మీ భూమిలోకి ప్రవేశించి ఇప్పుడు దౌర్జన్యంగా కంచె వేశారు. కంచె వేశారు. దీని మీద ఎవరికైనా కంప్లైంట్ చేశారా?
చేసినాం సార్. ఎవరికి? ఎస్ఐ చేసినాం, ఎంఆర్ఓకి చేసిన కాగితాలు కూడా ఉన్నాయి సార్. కలెక్టర్ గారికి చెప్పారా స్పందనాలు ఏమన్నా? చెప్పినాం సార్. కంచె వేసిన తర్వాత? కంచెలు వేసిన తర్వాత చెప్పలేదు సార్. ఇది ఎప్పుడు జరిగింది కంచె వేసింది? అది నిన్న అంటే 13వ తారీఖు, ఈ ఆగస్టు నెలలోనే 13వ తారీఖున. దానికి ముందు శనివారం ఆఫీస్కి రమ్మన్నారు కలెక్టర్ గారు. దానికి ముందు సోమవారం అర్జీ ఇచ్చినాను కలెక్టర్ ఆఫీస్లో. నేను అర్జీ ఇచ్చినాక శనివారం రామ్మను ఇదంతా జరిగిందంతా చెప్పినాను. 20 సంవత్సరాలుగా ఎట్లా పోరాటం చేసేది సార్ అతన్ని. సరేమ్మా, ఇప్పుడు నీకు జరగాల్సిన న్యాయం ఏంది? నాకు దీన్ని నాకు పరిష్కారం చేసి. ఏం పరిష్కారం కావాలా? నేల రికార్డుల ప్రకారం నీ భూమికి హద్దులు చూపించి, నీకు హద్దుల్లో నీ రాళ్ళు ఎక్కడున్నాయో చూపించి నీ భూమి నీకు ప్రొటెక్షన్ చేయాలి. ముందు ఎంఆర్ఆవులు ఏ విధంగా అన్నయ్య ఎంఆర్ఆవు, సంతాన ఎంఆర్ఆవు, సుబ్రహ్మణ్య ఎంఆర్ఆవు వాళ్ళే వీళ్ళు దావులు వదలమని తగాదాలు చేస్తే అప్పుడు 3 ఎంఆర్ఆవులు వచ్చి సర్పించి, వేణుగోపాల్ సర్పించి అన్నయ్య ఎంఆర్ఆవు ఉన్నప్పుడు, సుబ్రహ్మణ్య ఎంఆర్ఆవు ఉన్నప్పుడు నర్సింహులు ఆయన సర్పించు వాళ్ళని రప్పించి వీళ్ళందరూ వచ్చి నాకు బౌండి వేసి కొలిపించి ఇచ్చేసిపోయినారు సార్. ఈ పట్టా మ్యాప్ మొత్తం